Hello everyone, how are you all? Welcome to 5 Elements channel. Happy Valentine's Day అని అందరికీ. నేను ఈరోజు క్రెమ్ బ్రూలే అనే ఒక డెజర్ట్ చేస్తున్నాను. అది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ మనకి ఒక 8 ounce హెవీ మిల్క్, వెనిలా ఎసెన్స్ అండ్ 2 eggs. మనకి ఇందులో వైట్ పార్ట్ అవసరం లేదండి, మనకి ఎల్లో కావాలి. 2 yolks ఎల్లోవి అండ్ పౌడర్ షుగర్ లేకపోయినా రెగ్యులర్ షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు కావాల్సింది. వీటిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో నేను ఎగ్స్ బ్రేక్ చేసుకొని జస్ట్ మనం ఎల్లో మాత్రమే తీసుకోవాలి. ఓన్లీ ఎల్లో సపరేట్ చేసుకున్నాను. మనకి ఓన్లీ యోకే కావాలి. సో నేను చేసుకుంటున్న మెజర్మెంట్స్కి నాకు 2 yolks సరిపోతాయి. సో ఈ ఎగ్ సపరేట్ చేసుకొని దీన్ని లైట్గా మనము బీట్ చేసుకున్నాం. సో ఎల్లో ఇలా బీట్ చేసుకున్నాను యోక్ని. ఇప్పుడు దీంట్లో నేను పౌడర్ షుగర్ వేసుకున్నాము. నేను ఎగ్జాక్ట్గా ఇదిగోండి, మన ఈ 2 eggsకి మనం చేసే మెజర్మెంట్స్కి నాకు 1 tablespoon పౌడర్ షుగర్, 1 tablespoon అండ్ ఇదండి ఎగ్జాక్ట్గా 2 tablespoon కూడా లేదు, 1.5. సో మళ్ళీ దీన్ని మనం ఇలా మిక్స్ చేసుకుందాము. మనం ఫుల్ స్టిర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. సో నేను దీనికి స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా సాస్ ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో మనము ఈ హెవీ మిల్క్ వేసుకోవాలి. సో ఇవి ఎక్కువ మనకేమీ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మనము స్టాప్ చేయాలి. సో స్టవ్ ఆన్ చేశాను. ఈ మిల్క్ మనకి బాయిల్ అవుతున్నాయండి. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకున్నాను. దీనికి మనం వెనిలా ఎక్స్ట్రాక్ట్ అండి 1 spoon యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి మన మిల్క్ ఇట్లా లైట్గా వామ్ అయింది. ఇది బాయిల్ అవ్వకూడదు, జస్ట్ కొంచెం బాయిలింగ్ పాయింట్కి వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలి. వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా యాడ్ చేశాను కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ ఎగ్ యోక్ ఉంది కదండి, ఈ యోక్లో ఈ మిల్క్ ఇలా హాట్ మిల్క్ పోసి మనము స్టిర్ చేయకూడదు, ఎందుకంటే ఎగ్ స్క్రాంబుల్ అయిపోతుంది. అందుకని మనం కొంచెం వేసుకొని స్టిర్ చేసుకున్నాం. ఫస్ట్ చూడండి, ఈ కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా స్టిర్ చేసేద్దాము, లేకపోతే స్క్రాంబుల్ అయిపోతుంది. స్మెల్స్ చాలా గుడ్ ఉంది, చాలా బాగుంది. ఆల్రెడీ స్మెల్ బాగా వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు మొత్తం ఇంట్లో వేసేసుకుందాం. ఇంకా బీట్ చేసుకొని చూడండి, ఈ వెనిలా వేసాం కదా, దాన్ని మంచి స్మెల్ వస్తుంది. మంచిగా స్టిర్ చేసుకున్నాము. ఇది మన కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఈ క్రీమ్ బ్రూలే కస్టర్డ్.
దీనిని మనం ఒకసారి ఇట్లా స్ట్రెయిన్ చేసుకుందాము, ఎందుకంటే దీంట్లో ఉన్న లమ్స్ ఉన్న ఇవి బాగా రాదు. అందువల్ల కొన్ని నేను ఇలా ఫిల్టర్లో టీ ఫిల్టర్ దాంట్లో వేసేసి ఇట్లా వేస్తున్నాను. స్మెల్స్ గుడ్ అండి. చూసారా, ఇది చూడండి ఎగ్ అవంతా ఉంటుంది, ఇది రాకూడదు మనకి. సో ఈ కస్టర్డ్ని ఈ ర్యాంకిన్స్లో వేస్తున్నానండి. మామూలుగా రౌండ్గా ఉన్న వాటిలో వేస్తే ఇంకా బాగా వస్తుంది, బట్ నేను నా దగ్గర అవి లేవు. సో నేను ఇలాంటి ర్యాంకిన్స్లో వేసుకుంటున్నాను. చూడండి ఇవి దీంట్లో ఇలా వేసుకున్నాము. ఇప్పుడు దీనిని మనం బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇలా ఒక ట్రేలో వీటిని సెట్ చేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం హాట్ వాటర్ పోసేసి బేక్ చేసుకుందాము. చూడండి చాలా కేర్ఫుల్గా హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇది సరే కదా, చూడండి. ఇప్పుడు దీనిని నేను అవన్లో పెట్టుకొని ఒక 375 టెంపరేచర్ సెట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 35 మినిట్స్ టు 40 మినిట్స్, 35 to 40 మినిట్స్ అవుతుంది ఇది బేక్ అవ్వడానికి. లేదంటే తర్వాత మళ్ళీ మనం ఒకసారి చూసుకొని సెట్ చేసుకుందాం. నేను ఓవెన్ తీసుకున్నాను. దీన్ని మన ర్యాంకిన్స్ని టాప్ దాంట్లో పెట్టుకున్నాను. దీన్ని పెట్టేసేసి ఒక 40 మినిట్స్ బేక్ చేద్దాం. బ్రూలే రెడీ అయ్యింది. దీనిని నేను ఇట్లా మనం పట్టుకుంటే ఇట్లా విగిల్ అవ్వకుండా ఉండాలి. ఇది మంచిగా సెట్ అయింది. సో దీనికి మనం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక ఫాయిల్ చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మినిమం 3-4 అవర్స్. కూల్ అయిన తర్వాత మనం దీనికి పైన షుగర్ వేసుకొని మనము కిచెన్ టార్చ్ తోటి ఫ్లేమ్ పెట్టి దాన్ని మనం బర్న్ చేస్తాము. అప్పుడు మన క్రీమ్ బ్రూలే రెడీ అవుతుంది. సో ఇది ఐ థింక్ 24 అవర్స్ ప్రాసెస్ అండి. మనం మళ్ళీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఒక అట్లీస్ట్ 4 అవర్స్ అన్నా ఫ్రిడ్జ్లో ఉండాలి. సో నేను దీనిని టుమారో చూపిస్తాను. అండ్ మళ్ళీ ఓవర్ నైట్ నేను మన క్రీమ్ బ్రూలే ఫ్రిడ్జ్లో పెట్టాను. సో అది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవ్వండి. సో మన కస్టర్డ్ మంచిగా కుక్ అయింది. కస్టర్డ్ అయింది. సో గిల్లి కూడా లేదు. యాక్చువల్గా ఇది నేను చాలా లెస్ చేశాను కాబట్టి మనకి తక్కువ కనిపిస్తుంది. సో దీనికి మనం ఇప్పుడు టాపు షుగర్ ఇది చేయాలి. షుగర్ యాక్చువల్గా ఏంటంటే మనకి కిచెన్ టార్చ్ ఉంటుంది. ఆ షుగర్ వేసే కిచెన్ టార్చ్ తోటి దాన్ని మనం అలా షుగర్ని బర్న్ చేస్తే పైన క్యారమలైజర్ అవుతుంది. సో నాకు హౌస్లో కిచెన్ టార్చ్ లేదు, అందుకని నేను జస్ట్ హోమ్ మేడ్ పద్ధతిలో చూపిస్తాను. దీనికి నేను స్టవ్ టాప్ మీద చేసి మీకు క్యారమలైజర్ని ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఒక స్టవ్ తీసుకొని దానికి సాస్ ప్యాన్ పెట్టుకున్నాను, డ్రై సాస్ ప్యాను. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం షుగర్ వేసుకుందాము. యాక్చువల్గా ఇక్కడ వైట్ షుగరు అవి వాడుకోవచ్చు, నేనైతే బ్రౌన్ షుగర్ వాడుకుంటున్నాను. సో మనకి ఆ 2 క్రీమ్లకి మనకి ఒక 4 టేబుల్ స్పూన్లు షుగర్ కావాలి. డిపెండ్స్, మీకు ఇంకా షుగర్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే 4 వేస్తున్నాను. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకున్నాము. ఇది మంచిగా ఉంటుంది. ఇంకా దీనిని మనం మిక్స్ చేయకూడదు, షుగర్ మెల్ట్ అవ్వాలి. ఇక్కడ మన క్యారమిల్ రెడీ అవుతుంది చూడండి. నేనైతే ఏమి మిక్స్ చేయటం లేదు. ఇది కొంచెం మంచిగా థిక్గా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాలి. సో ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి, ఇది బర్న్ అయిపోకూడదు. మళ్ళీ బర్న్ అయిందంటే క్యాండీ అయిపోతుంది. సో
మన క్యారమిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కొంచెం డార్క్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత స్టాప్ చేశాను. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఇమీడియట్గా మన రామ్కిన్స్లో ఈ వేసుకోవాలి. ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి. ఇదంతా చాలా క్విక్ ప్రాసెస్ అండి ఇది. హియర్ మన క్రీమ్ బ్రూలే రెడీ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేద్దాము ఎలా వచ్చిందో. అంటే మన హోమ్మేడ్ క్యారమలైజ్ చేశాను. యాక్చువల్గా కిచెన్ టార్చ్ తోటి దీన్ని ఫ్లేమ్ పెట్టి బర్న్ చేయాలి షుగర్ని. బట్ నేనైతే ఈ మెథడ్లో చేశాను. చూడండి, సౌండ్ సేమ్ అదే మన టార్చ్తో బర్న్ చేసినట్టే వస్తుంది. చూసారా, సౌండ్ వినిపిస్తుందా? చూసారా, అదనమాట. ఇప్పుడు దీనిని ఇలా షుగర్తో తీసుకొని మనము క్రీమ్ బ్రూలే టేస్ట్ చేయాలండి. ఇదండి మన క్రీమ్ బ్రూలే. చూసారా ఎంత పర్ఫెక్ట్ కస్టర్డ్ తోటి వచ్చిందో. ఎక్సలెంట్ ఉందండి. ఇది టేస్ట్ చూసి చెప్తాను నేను. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి. ఇది బాగుంటే నచ్చితే మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి. అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. సో వెరీ టేస్టీ. యాక్చువల్గా నేను టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉందండి. నేను చేశానని కాదు, ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. లెస్ షుగర్ తోటి, లెస్ స్వీట్ తోటి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో మీకు కానీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ నెక్స్ట్ వీడియో.